KNI టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ 2వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బండి శ్రీకాంత్ గౌడ్ ఇంటింటి ప్రచారంలో హోరెత్తుతున్నారు. అభివృద్ధి పనులు గత కేసీఆర్ పాలనలోనే చేసిన ప్రాజెక్టుల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ప్రజలు ఆయనపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. బండి శ్రీకాంత్ గౌడ్ 2వ వార్డులో గెలుపు సాధిస్తే వార్డు అభివృద్ధికి నిశ్చయంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గుర్తుపెట్టుకో కార్కి అదే కార్ బిజీ పోతుంది. తప్పకుండా నువ్వు గెలుస్తావు, నేను తప్పకుండా వేస్తాను. అదే చెప్తున్నా, నాకు ఖచ్చితంగా నువ్వు ఆమె అట్లా మా క్లాస్మేట్ తెలుసు కదా, అమ్మాయి ఉన్నాయి వీళ్ళు మా అన్న తెలుసు కదా, ఖచ్చితంగా నాకు ఇద్దరు ఆడపిల్లన్నారు. అదే చెప్తున్నా, తప్పకుండా ఈసారి మా ఊర్లో అయితే నీకు ఇంకెవ్వరికి హామీ. అదే పొద్దున్న నేను అన్నకి చెప్పినా, అదే చెప్తున్నా. ఇబ్బందులు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మా యొక్క టీఆర్ఎస్ మేము గెలిచిన తర్వాత మేమందరం కూడా పెద్ద మనుషుల సహకారంతో అందరి సహకారంతో ఈ యొక్క వార్డులో ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రజల సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా దృష్టిని కేంద్రీకరించి మున్సిపల్ కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి పోరాడి వాటి కోసం నిధుల కోసం పోరాడి మేము వాటన్నిటిని కూడా సాల్వ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు జిన్నారం మున్సిపాలిటీ 2వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. ఈరోజు జనాల్లోకి వెళ్తే టీఆర్ఎస్ పార్టీ కానీ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారు చేసినటువంటి అమలు చేసినటువంటి పథకాల గురించి చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారిని వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారనే విషయం కూడా ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వెళ్ళినా కూడా విశేష ఆదరణ విశేష స్పందన వస్తూ ఉన్నది. అలాగే ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలను తొంగలో తొక్కి ఎలాంటి హామీలు కూడా అమలుకు చేయకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిగా ఈ యొక్క జిన్నారం మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి మా సహాయశక్తిగా కృషి చేస్తూ ఉన్నాం. అందరి సహకారంతో ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలు కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు.